వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఛానల్లో అతిపెద్ద అన్బాక్సింగ్ అంటే ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఇదే ఒక పెద్ద అన్బాక్సింగ్ అయితే అని చెప్పుకోవచ్చు. దీని వర్త్ ఆఫ్ మొబైల్ వచ్చేసి అరౌండ్ 40,000 మొబైల్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే వివో x60 5G మొబైల్ అనమాట. దీని కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే చూద్దాము. ఇది మనకి మార్కెట్లో ప్రజెంట్ 41,990 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. దీనికి 2 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ వేరియంట్స్ వచ్చేసి మనకి 256 GB ఒకటి ఉంది, అలాగే 128 GB 2 స్టోరేజ్ వేరియంట్స్లో ఉంది. అండ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్లో. అండ్ పవర్ఫుల్ ప్రొఫెషనల్ కెమెరా ఉన్న మోడల్ అనమాట ఇది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ అన్బాక్స్. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకి పైన చూస్తే x60 co-engineered with GC అని రాసి ఉంది దీనికి. సో ఇది వచ్చేసి మనకి నేను చెప్పుకున్నట్లుగా 128 వచ్చేసి మనకి అరౌండ్ 37,990 ఉంది, అంటే 37,990 ఉంది. అలాగే మనకి 256 GB వేరియంట్ వచ్చేసి 41,990 అయితే ఉంది. మనకి ఇక్కడ చూస్తే బాక్స్ ప్రైస్ మీద 46,000 అయితే ఇచ్చాడు, కానీ మనకి ఇది ఆన్లైన్లో 41,990 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. సో మనకు బాక్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా బాక్స్ దానిపైన ఫోన్ పెట్టేసి ఉంది ఒక లేయర్ లాగా. సో దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము. లోపల ఇంకా ఏముందో చూద్దాము. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి సిమ్ ఎజెక్టర్ ఉంది, అలాగే సమ్ మాన్యువల్ డాక్యుమెంటైజేషన్ అయితే ఉంది. సో దీని తర్వాత మనకి ఒక ప్లాస్టిక్ బాడీ ఉన్న ఒక టఫ్ ప్లాస్టిక్ బాడీతో ఒక బ్యాక్ పౌచ్ అయితే ఇచ్చారు. ఇది నార్మల్ పౌచ్లా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ చూద్దాము ఎట్లా వస్తుంది అనేది. సో అలాగే మనకు ఒక కార్డ్ ఇచ్చారు, వివో x60 సిరీస్ అని మనకి ఇక్కడ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టైప్ సి ఛార్జర్ కేబుల్ అనమాట. ఇది చాలా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకి టైప్ సి టు 3.5 జాక్. ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ పర్టికులర్ ఫోన్కి 3.5 mm జాక్ అయితే లేదు. సో ఇది వచ్చి మనము కనెక్టర్ లాగా యూజ్ చేసుకుంటాము. అలాగే మనకి వివో బ్రాండ్తో ఇయర్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు వివో బ్రాండ్ అయితే దీని మీద రాసి ఉంది. క్వాలిటీ కూడా బాగున్నట్లుంది. లాస్ట్గా ఛార్జర్ అడాప్టర్ అనమాట. ఇది వచ్చేసి మనకి వివో ఫాస్ట్ ఛార్జర్ 2.0 అని రాసి ఉంది. అలాగే మనకి చూస్తే దీంట్లో టోటల్గా ఫాస్ట్ ఛార్జింగ్ 33 వాట్స్ వస్తుంది అండ్ ఫాస్ట్ కూడా చాలా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. సో అన్ని పక్కన పెట్టేస్తే మొబైల్ గురించి వద్దాం. సో మొబైల్ ఈ విధంగా కవర్లో అయితే పెట్టి ఉండటం జరిగింది. బ్యాక్ కవర్ చూస్తే మీకు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా మనకి మంచి బాడీ గొరిల్లా గ్లాస్తో మనకి ప్రొటెక్టెడ్ అయితే ఉంది. అండ్ దీనికి కొంచెం బంప్ కూడా ఉంది, కెమెరా బంప్ చూసుకోవచ్చు. అండ్ థిక్నెస్ కూడా చాలా లైట్ అనే చెప్పుకోవచ్చు. ఇట్ ఫీల్స్ గుడ్. మొబైల్ హ్యాండ్ చేతిలో ఉన్నప్పుడు దీని ఫీల్ అయితే బాగుంది. అండ్ క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ రియల్లీ లైక్ ద వే ద డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. కింద మనకు చూస్తే ఇంక్లూడింగ్ సిమ్ ట్రే, అలాగే ఛార్జింగ్ ప్లస్ స్పీకర్స్ అన్నీ కూడా ఒకే సైడ్ ఇచ్చేసాడు. అండ్ ఒక సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పవర్ బటన్ ఇచ్చాడు. పైన ఏమీ లేదు. ఇక్కడ చూస్తే మనకి చూడొచ్చు జస్ట్ ఒక మైక్ సెన్సర్ ఇచ్చేసి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని ఇచ్చాడు. అది అదర్ సైడ్ అయితే కంప్లీట్ ఎంటీ అనమాట. సిమ్ టైప్ కూడా ఈ సైడ్ చాలా బాగుంది. ఇది వచ్చి హైబ్రిడ్ సిమ్. సో ఒకసారి పౌచ్ని అయితే ప్లేస్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో. సో మనకి ఈ విధంగా అయితే పౌచ్ బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి ఉంటుంది, బట్ సైడ్స్ అయితే కొంచెము ఓపెన్గానే ఉంది. అది కొంచెం ఇది ఉంది, బట్ కార్నర్స్ చూస్తే మాత్రం మనకి మంచి బై మిస్టేక్ మనము ఫోన్ కింద పడ్డా కానీ ఈ బంప్స్ వల్ల ఏంటంటే ఆ ఫోన్ అనేది ప్రాబ్లం అయితే అవ్వదన్నమాట. చాలా పర్ఫెక్ట్ కండిషన్. సో క్వాలిటీ అయితే బాగుంది. యాక్చువల్గా ప్లాస్టిక్ బిల్డింగ్ మెటీరియల్ కాబట్టి. సో ఫోన్ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా నైస్ యూఐ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఫన్ టచ్ యూఐ స్క్రీన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి Android 11 మీద వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు మనకి ప్రీ ఇన్స్టాల్డ్ సమ్ యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో ఈ యాప్స్ అనేది మామూలుగా మనకు కావాలంటే ఈవెన్ అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. దీని డిస్ప్లే సైజ్ కానీ స్క్రీన్ క్లారిటీ కానీ అంతా చాలా బాగుంది. అండ్ కొన్ని మెయిన్ ఫీచర్స్ చూస్తే మనకి ఇక్కడ
అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంటుంది. ఫన్ టచ్ ఓఎస్ అని ఉంది. అలాగే దీని జీబీ వచ్చేసి 12 GB + 3 GB అని 5 చూపిస్తుంది. అలాగే 256 GB వేరియంట్ ఉంది. బిల్డ్ వర్షన్ చూపిస్తుంది. అలాగే మనకి కెర్నల్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ద స్క్రీన్ అండ్ ఫిల్టర్ ఇది కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది. ఐ రియలీ లైక్ ద వే ఆఫ్ దిస్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. అండ్ దీని కీ ఫీచర్స్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. సో దీని కీ ఫీచర్స్ వచ్చేసి మనకి చూస్తే, సో బేసిక్గా ఇది వచ్చేసి అనౌన్స్ చేసింది అయితే మార్చి 22 రిలీజ్ మార్కెట్లో ఉంది. వచ్చేసి ఏప్రిల్ 2 నుంచి రిలీజ్ చేశారు. దీని డైమెన్షన్ వచ్చేసి 159.6 లెంత్, అలాగే 75 mm విడ్త్ ఉంది. అలాగే 7.4 mm థిక్నెస్ ఉంది. చూడండి చాలా తక్కువ ఉంది. అలాగే దీని వెయిట్ కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేశారు. 176 grams ఉంది. బట్ మనకి ఆ ఫీల్ అనేది రాదు, చాలా లైట్ వెయిట్ కూడానే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ వచ్చేసి మనకి గొరిల్లా 6 ఉంది. అలాగే గ్లాస్ బ్యాక్ వచ్చేసేమో గొరిల్లా గ్లాస్ 6 ఉంది. అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. డ్యూయల్ నానోనే ఉంటుంది. అలాగే డిస్ప్లే వచ్చేసి మనకి టైప్ అమోల్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే HDR+10 డిస్ప్లే అనమాట. దీని సైజ్ వచ్చేసి 6.56 inches ఉంది. అలాగే మనకి దీని బాడీ టు స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి ఆల్మోస్ట్ 87.4% అయితే ఉంది. దాని రిజల్యూషన్ అరౌండ్ 1080 నుంచి 2376 పిక్సెల్ అనమాట. మనకి PPI డెన్సిటీ చూస్తే 398 పిక్సెల్ ఉంది. ప్రొటెక్షన్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ 6 అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఓఎస్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి Android 11 మీద వస్తుంది. అలాగే ఫన్ టచ్ 11.11 ఉంది. సో దీని చిప్ సెట్ వచ్చేసి మనకి క్వాల్కామ్ SM8250-AC వచ్చి, అలాగే దీనిది స్నాప్డ్రాగన్ 870 అనమాట. ఇది 5G మోడల్ అండ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అలాగే దీని CPU వచ్చేసి ఆక్టాకోర్ CPU, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీనికి GPU కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు గ్రాఫిక్ కంటెంట్ ఏదైనా ఉందో, గేమ్స్ కానీ ఇవన్నీ సీమ్లెస్గా మనము గేమ్స్ని అయితే మనము ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. దీనికి మెమరీ కార్డు స్లాట్ అయితే ఇవ్వలేదు. ఇంటర్నల్గా మనకి 128 GB అలాగే 8 GB వేరియంట్తో ఒకటి, 256 GB + 12 GB ర్యామ్తో ఒక వేరియంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మెయిన్ కెమెరాస్ చూస్తే మాత్రం క్వాడ్ కెమెరా ఉంది. 48 మెగాపిక్సెల్తో 1.8 అపర్చర్తో మనకి 26 mm వైడ్ యాంగిల్ ఫొటోస్ అయితే ఇది సిమ్లెస్గా తీయగలదు. అలాగే 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది వచ్చేసి మనకి టెలిఫోటో లెన్సెస్కి అయితే చాలా బాగా మనకు వస్తుంది. అండ్ ఆప్టికల్ జూమ్ కూడా చాలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఇది వచ్చేసి 2.2 అపర్చర్తో 120 degrees అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. అందుకే దీన్ని చెప్పింది ఏంటంటే ది బెస్ట్ ప్రొఫెషనల్ కెమెరా ఫోన్ అని దీన్ని అయితే బ్రాండ్గా చేస్తున్నారు. సో దీని ఫీచర్స్ వచ్చేసి జీసస్ ఆప్టిక్స్ని యూజ్ చేశారు, పిక్సెల్స్ యూజ్ చేశారు. అలాగే LED ఫ్లాష్ ఉంది, HDR ఉంది, పానరోమా కూడా దీంట్లో ఉంది. సో దీని వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే 4Kలో మనకి 30 frames లేదంటే 60 frames వరకు తీయొచ్చు. 1080లో కూడా 30/60 frames per second తీయొచ్చు. అలాగే దీనిలో గైరో IAS అండ్ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ ఉంది. దీని అపర్చర్ 2.5 మెగాపిక్సెల్గా చేసుకోవచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది అనమాట. అది 26 mm వైడ్ యాంగిల్. సో దీంట్లో కూడా ఫీచర్స్ వచ్చేసి HDR ఉంది ఫ్రంట్ కెమెరాతో. ఈవెన్ మనము 1080p వీడియోస్ని 30 frames per second తీసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో లౌడ్ స్పీకర్ అయితే ఉంది కానీ 3.5 జాక్ అయితే లేదు. సో ఇది 24-bit 192 kHz ఆడియోని అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కామన్గా థింగ్ వచ్చేసి మనకి దీంట్లో వైఫై ఉంది, అలాగే బ్లూటూత్ 5.1 యాడ్ చేశారు. సో GPS విత్ డ్యూయల్ బ్యాండ్ GPS అనే మోడల్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ USB వచ్చేసి Type-C 2.0 అండ్ USB ఆన్ ద గో OTG కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో సెన్సర్స్ని చూసుకుంటే ఫింగర్ ప్రింట్, అండర్ డిస్ప్లే ఆప్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యాక్సిలోమీటర్ ఉంది, జైరో ఉంది,
అలాగే ప్రాక్సిమిటీ, కాంపాస్ అండ్ కలర్ స్పెక్ట్రమ్ కూడా ఉంది. సో దీంట్లో బ్యాటరీ వచ్చేసి లైపో 4300 mAh బ్యాటరీ అండ్ ఇది వచ్చేసి నాన్ రిమూవబుల్. ఛార్జింగ్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ 33 వాట్స్ అయితే ఉంది. సో ఈ మోడల్లో మన కలర్స్ వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్ అయితే ఒకటి ఉంది, అలాగే షిమ్మర్ బ్లూ అని ఒకటి ఇచ్చారు. సో ఈ మోడల్ వర్షన్ వచ్చేసి V2045 అని అయితే వాళ్ళు మోడల్ని ఇవ్వడం జరిగింది. సో దీన్ని టోటల్ ప్రైస్ వచ్చేసి 2 వేరియంట్స్గా చెప్పాం కదా ఆల్రెడీ మనము. 128 జీబీతో విత్ 8 GB ర్యామ్తో కావాలంటే మనకి 37,990లో అమెజాన్లో అవైలబుల్ ఉంది. 256 GB ప్లస్ 12 GB ర్యామ్తో అయితే మనకి 41,990తో అవైలబుల్ ఉంది.